గుంటూరు దగ్గర ఉన్న నరసాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం చుట్టూ పొలాలు, చెరువులు, పెద్ద వంకాయ తోటలు ఉండేవి. ఆ గ్రామం గురించి ఒక విచిత్రమైన రూమర్ ఉండేది. రాత్రి 3 గంటల తర్వాత ఎవరు బయటకు వెళ్ళకూడదు అని. ఎందుకంటే ఆ టైంలో గ్రామంలో ఒక ఆత్మ తిరుగుతుందని అందరూ చెప్పేవారు. రాజు అనే 22 ఏళ్ల కుర్రాడు సిటీ నుండి గ్రామానికి వచ్చి తాతగారి పంట పనుల్లో సహాయం చేసేవాడు. ఒకరోజు రాత్రి అతనికి స్నేహితుడు రాము ఫోన్ చేసి, రాజు, నా ఇంట్లో భార్యకు అకస్మాత్తుగా జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నువ్వు బైక్ మీద వచ్చి నాకు హెల్ప్ చేయగలవా అన్నాడు. రాజు టైం చూశాడు. 2:50 తాత చెప్పిన హెచ్చరిక గుర్తొచ్చింది. రాజు, రాత్రి 3 తర్వాత బయటికి వెళ్ళొద్దు. ఆత్మ తిరుగుతుంది. కాని స్నేహితుడి ప్రాణం ముఖ్యం అని భావించి రాజు బైక్ స్టార్ట్ చేశాడు. అర్ధరాత్రి చల్లని గాలి, చుట్టూ మబ్బులు, చంద్రకాంతి మసకగా పడుతూ ఉండగా రాజు పొలాల మధ్య రహదారి మీద బైక్ నడుపుతున్నాడు. ఆ సమయంలో అతను గమనించాడు, దూరంలో రోడ్డు పక్కన ఒక తెల్లని చీర కట్టుకున్న స్త్రీ నిలబడి ఉంది. ముఖం స్పష్టంగా కనిపించలేదు. రాజు దగ్గరికి వెళ్తుంటే ఆ స్త్రీ తన చెయ్యి పైకి ఎత్తి ఆపు అన్నట్లు సంకేతం ఇచ్చింది. రాజు ఆపకుండా వెళ్ళిపోవాలని అనుకున్నా బైక్ ఇంజిన్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ స్త్రీ నెమ్మదిగా దగ్గరికి వచ్చింది. కాళ్లు నేలను తాకకపోవడం రాజు గమనించాడు. గాలిలాంటి చల్లటి వాసన, కళ్ళు పూర్తిగా నల్లగా. ఆమె రాజు చెవిలో నెమ్మదిగా చెప్పింది, ఇది నా రహదారి. నువ్వు తిరిగి వెళ్ళు. రాజు గుండె బలంగా కొట్టుకుంటూ బైక్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు, కాని ఫలితం లేకపోయింది. ఆ స్త్రీ ఒక్కసారిగా ఘోరంగా కేకవేసింది. పొలాల మధ్య నుంచి కుక్కల అరుపులు, గాలి గుసగుసలు వినిపించాయి. అప్పుడే దూరం నుంచి ఒక వృద్ధుడు మట్టి దీపం పట్టుకుని వచ్చాడు. ఆయన ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ మంత్రాలు జపిస్తూ రాజు దగ్గరకు వచ్చి తన చేతిలోని తులసి మాల అతనికి పెట్టాడు. వెంటనే ఆ స్త్రీ గాల్లో మాయమైపోయింది. వృద్ధుడు చెప్పాడు, ఆమె పేరు శాంతమ్మ. ఇక్కడే 30 ఏళ్ల క్రితం హత్య జరిగింది. అప్పటినుంచి ప్రతి రాత్రి 3 గంటలకు తన హత్య జరిగిన రోడ్డుపై తిరుగుతుంది. రాజు కష్టపడి ఇంటికి చేరి ఆ రోజునుంచి ఆ టైంలో బయటకు వెళ్లడం మానేశాడు. రాజు ఇంటికి వచ్చాక రాత్రంతా నిద్ర పట్టలేదు. వృద్ధుడు చెప్పిన శాంతమ్మ పేరు అతని మనసులో మిగిలిపోయింది. ఉదయం లేచి తాతగారిని అడిగాడు, తాతయ్య, శాంతమ్మ ఎవరు? తాతగారి ముఖం ఒక్కసారిగా సీరియస్ అయింది. రాజు, ఆ పేరు మళ్లీ ఎప్పుడూ ప్రస్తావించకు. అది గ్రామానికి శాపం. కాని రాజు వదలలేదు. సత్యం తెలిసేవరకు ప్రశ్నించడమే అతని లక్ష్యం. 30 ఏళ్ల క్రితం తాతగారి మాటల్లోనే రాజుకు కథ తెలిసింది. శాంతమ్మ ఆ కాలంలో గ్రామంలో అందంగా, మంచితనంతో పేరుగాంచిన యువతి. పేద రైతు ఇంటి కూతురే అయినా అందం, రూపం వల్ల చాలామంది ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించారు. కాని ఆమె మనసు రామయ్య అనే వ్యక్తిపై పడింది. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే గ్రామంలోని ఓ డబ్బున్న భూమి యజమాని మునిపల్లి సూరయ్య కూడా శాంతమ్మపై కన్నేశాడు. ఆమె పెళ్లి రామయ్యతో కుదిరిందని తెలిసి కోపంతో సూరయ్య దుర్మార్గంగా ప్లాన్ వేశాడు. ఒక పౌర్ణమి రాత్రి రామయ్య పొలంలో పనిచేస్తుండగా సూరయ్య తన అనుచరులతో కలిసి శాంతమ్మను కిడ్నాప్ చేసి పొలాల మధ్యకు తీసుకెళ్లాడు. అక్కడ దారుణంగా హత్య చేశాడు. ఆమె చివరి ఊపిరి విడిచిన సమయం రాత్రి 3 గంటలు. అదే సమయానికే ఆమె ఆత్మ బంధించబడిపోయింది. ఈ కథ విన్న రాజు మనసు తట్టుకోలేదు. ఒక నిరపరాధురాలి ఆత్మ ఇంతకాలం నరకం అనుభవిస్తుంటే దానికి శాంతి కల్పించాలి అని నిర్ణయించుకున్నాడు. అయితే తాతయ్య హెచ్చరించాడు, రాజు, ఆత్మతో ఆడుకోవడం ప్రమాదం. ఆమె దగ్గరికి వెళ్లేవాడే తిరిగి రాలేదు.
కాని రాజు వెనక్కి తగ్గలేదు. వృద్ధుడు మట్టి దీపం పట్టుకున్నవాడు ని కలసి ఆత్మకు శాంతి కల్పించే పూజా విధానం తెలుసుకోవాలని ప్లాన్ వేశాడు. రాత్రి 2:45 రాజు, వృద్ధుడు ఇంకా 2 గ్రామ పెద్దలు పొలాల దగ్గర దీపాలు వెలిగించి మంత్రాలు జపించడం మొదలుపెట్టారు. 2:59 చుట్టూ గాలి ఒక్కసారిగా చల్లగా మారింది. దూరంలో తెల్లని చీరలో శాంతమ్మ ప్రత్యక్షమైంది. ఆమె కళ్ళు రాజుపై నిలబెట్టాయి. నువ్వు మళ్ళీ వచ్చావా? నేను హెచ్చరించానుగా. రాజు చేతులు జోడించి అన్నాడు. నీ ఆత్మకు శాంతి కావాలని వచ్చాను. నీకు జరిగిన అన్యాయం నాకు తెలుసు. ఒక్కసారిగా గాలి బలంగా వీచి పొలాల మధ్య కేకలు, ఏడుపులు వినిపించాయి. వృద్ధుడు మంత్రాలు వేగంగా జపిస్తూ తులసి ఆకులు, గంగాజలం చల్లాడు. ఆ సమయంలో రాజు ఆమెను అడిగాడు. నీ ఆత్మ బంధనాన్ని తొలగించడానికి ఏం చేయాలి? రాత్రి 3 గంటలు అయ్యింది. గాలి బలంగా వీచి పొలాల చుట్టూ చీకటి మరింత దట్టమైంది. శాంతమ్మ ఆత్మ దగ్గరికి వచ్చి కళ్లలో దుఃఖం, కోపం కలగలసిన చూపుతో రాజుని చూసింది. నా ఆత్మకు శాంతి కలగాలంటే నా రక్తం నేలమీద చిందించిన మనిషి ప్రాణం నేలపై పడాలి. రాజు కంగారు పడ్డాడు. నీ హంతకుడు సూరయ్య కదా? కాని అతను ఇప్పటికీ బతికే ఉన్నాడా? శాంతమ్మ చల్లని స్వరంలో సమాధానం ఇచ్చింది. అతను ఈ గ్రామం వదిలి వెళ్లలేదు. ప్రతి రాత్రి 3ంటికి నేను అతని ఇంటి ముందు తిరుగుతాను. కాని ఏదో శక్తి నన్ను అతని గుమ్మం దాటనీయదు. ఆ సమయానికి వృద్ధుడు మంత్రాలు ఆపి చెప్పాడు. సూరయ్య తాంత్రిక శక్తులు వాడి తనను కాపాడుకునే మంత్రం వేసుకున్నాడు. ఆ మంత్రాన్ని భంగం చేసే పూజ చేయాలి. కాని అది చాలా ప్రమాదకరం. రాజు వెనక్కి తగ్గేవాడే కాదు. ఆమె ఆత్మ ఇలాగే శాపగ్రస్తంగా ఉండటానికి నేను అనుమతించను. సూరయ్య ఇంటి ముందు. రాత్రి 2:40 రాజు, వృద్ధుడు, 2 గ్రామ పెద్దలు సూరయ్య ఇంటి ముందు చేరారు. ఆ ఇల్లు పాతకాలపు మేడ, తలుపు మీద ఎర్రని నిమ్మకాయలు, కపాలాలు కట్టబడి ఉన్నాయి. వృద్ధుడు మంత్రం మొదలు పెట్టగానే లోపల నుంచి కుక్కల కేకలు, తలుపులు బిగుసుకోవడం, ఆడపిల్ల ఏడుపులు వినిపించాయి. 2:59 శాంతమ్మ ప్రత్యక్షమై గుమ్మం వద్ద ఆగిపోయింది. వృద్ధుడు రక్తంతో వ్రాసిన యంత్రంను గుమ్మం మీద ఉంచి మంత్రం జపించగానే ఒక గట్టి గాలి దెబ్బతో ఆ మేడ తలుపులు తెరుచుకున్నాయి. దొట్లోపల సూరయ్య మంచంపై పడి వణికిపోతున్నాడు. కళ్ళు విప్పి శ్వాస తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. శాంతమ్మ గదిలోకి అడుగుపెట్టగానే అతను భయంతో అరవసాగాడు. క్షమించు శాంతమ్మ. నువ్వు చావడానికి నేను కారణం. నేను ఆమె దగ్గరికి వచ్చి తన చల్లని చేయి అతని మెడపై ఉంచింది. ఒక్క క్షణంలో సూరయ్య ప్రాణం వదిలాడు. సూరయ్య శవం నేలపై పడగానే శాంతమ్మ ముఖం మీద ఒక ప్రశాంతమైన చిరునవ్వు వచ్చింది. ధన్యవాదాలు రాజు. నువ్వు నాకు న్యాయం చేశావు. ఆ మాటలతో ఆమె ఆత్మ మెల్లగా వెలుగులో కలిసిపోయింది. చల్లని గాలి ఆగిపోయి గ్రామం నిశ్శబ్దమైంది. రాజు ఆ రాత్రి తర్వాత ఆ పొలాల దారిమీద రాత్రి 3ంటికి ఎప్పుడూ ఏ ఆత్మ కనిపించలేదని గ్రామస్థులు చెబుతారు. కాని కొందరు మాత్రం పౌర్ణమి రాత్రుల్లో సూరయ్య మేడ దగ్గర ఒక తెల్లని చీరలాంటి వెలుగు మెరుస్తుందని చెబుతున్నారు. సూరయ్య చనిపోయిన తర్వాత గ్రామం ప్రశాంతమైంది. రాజు తన జీవితంలో మామూలు పనులు మొదలుపెట్టాడు. అయితే 2 నెలల తర్వాత పౌర్ణమి రాత్రి గ్రామంలో మళ్లీ ఒక విచిత్ర సంఘటన జరిగింది. రాత్రి 3 గంటలకు రాములమ్మ అనే వృద్ధురాలు తన కిటికీ తీయగా పొలాల దారిమీద తెల్లని చీరలో ఒక స్త్రీ నడుస్తూ కనిపించింది. ఆమెకు కాళ్ళు లేవు. గాలిలో తేలుతున్నట్టుంది. రాములమ్మ తడబడి తలుపు మూసేసి పడుకున్నా ఆ రాత్రి మొత్తం కుక్కల అరుపులు, వింతగా పసిపిల్ల ఏడుపులు వినిపించాయి. మరుసటి రోజు ఉదయం రాజు ఇంటి ముందు ఒక పాత తులసి మాల పడి ఉంది. ఆ మాలలో ఒక చిట్టి కట్టబడి ఉంది. చిట్టీలో కేవలం 2 మాటలు.
నన్ను మరచిపోవద్దు. రాజు గుండెల్లో చల్లని వణుకు పరిగెత్తింది. శాంతమ్మకు శాంతి లభించిందనుకున్నాను. అయితే ఇప్పుడు ఎందుకు వస్తోంది అని అనుమానం కలిగింది. రాజు వృద్ధుడిని కలిసి ఈ విషయం చెప్పాడు. వృద్ధుడు ఆలోచించి చెప్పాడు. సూరయ్య మరణంతో ఆమెకు శాంతి లభించింది. కాని ఒక అపూర్ణ కోరిక ఇంకా ఉంది. ఆ కోరిక నెరవేరే వరకు ఆమె ఆత్మ పూర్తిగా వెలుగులో కలవదు. రాజు అడిగాడు. ఏ కోరిక? వృద్ధుడు. ఆమె ప్రేమించిన రామయ్య. అతని మరణం తర్వాత అతని ఆత్మ ఎక్కడ ఉందో ఎవరూ తెలియదు. ఆమె అతన్ని వెతుకుతోంది. రాజు ఈ విషయం విన్నాక రామయ్య ఎక్కడ సమాధి చేయబడ్డాడో తెలుసుకోవడానికి వెతకడం మొదలుపెట్టాడు. గ్రామం చుట్టుపక్కల అడిగినా ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. అయితే ఒక వృద్ధురాలు చెప్పింది. రామయ్య చనిపోయిన రాత్రి అతని శవాన్ని ఎవరో పొలాల వెనక ఉన్న పాత బావిలో పడేశారు. రాజు, వృద్ధుడు, ఇంకా 2 యువకులు రాత్రి బావి దగ్గర దీపాలు వెలిగించి నిలబడ్డారు. మధ్యరాత్రి బావి లోపల నుంచి ఎవరో గట్టిగా సహాయం కోరుతున్న శబ్దం వినిపించింది. గాలి ఒక్కసారిగా చల్లబడింది. మరియు బావి నీటిమీద శాంతమ్మ ముఖం ప్రతిబింబంలా మెరుస్తూ కనిపించింది. ఆమె నెమ్మదిగా అన్నది. అతను ఇక్కడే ఉన్నాడు. అతన్ని తీసుకురా. రాత్రి పౌర్ణమి చంద్రుడు ఆకాశంలో మసక వెలుతురు కురిపిస్తున్నాడు. రాజు, వృద్ధుడు, 2 యువకులు బావి పక్కన నిలబడి ఉన్నారు. బావి నీటిమీద శాంతమ్మ ముఖం ప్రతిబింబంలా కనిపిస్తూ గాలి చల్లగా వీచింది. ఆమె స్వరం మృదువుగా కాని విషాదంగా వినిపించింది. రాజు, రామయ్య ఇక్కడే ఉన్నాడు. కాని అతని ఆత్మ బంధించబడింది, వృద్ధుడు వివరించాడు. రామయ్యను సూరయ్య హత్య చేసి శరీరాన్ని బావిలో పడేశాడు. కాని పడేయడానికి ముందు తాంత్రిక మంత్రాలు వేసి అతని ఆత్మను నీటిలోనే బంధించాడు. ఆ మంత్రాన్ని విరగదీయకపోతే అతను శాశ్వతంగా ఇక్కడే ఇరుక్కుపోతాడు. రాజు అడిగాడు. మంత్రం ఎలా తొలగించాలి? వృద్ధుడు. ఆ పని ప్రమాదకరం. రాత్రి 3 గంటలకు బావిలోకి దిగాలి. అక్కడ ఒక నల్లని నీడ కాపలా కాస్తుంది. అది నీ మీద దాడి చేస్తుంది. రాజు వెనక్కి తగ్గేవాడు కాదు. 2:50 నిమిషాలకు దీపం, తులసి మాల, గంగాజలం తీసుకుని బావిలోకి దిగడం మొదలుపెట్టాడు. నీరు చల్లగా, గాఢమైన వాసనతో ఉంది. కిందికి వెళ్తుంటే నీటి లోపల ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది. 2:59 నిమిషాలకు నీటిలో ఒక్కసారిగా ఒక పెద్ద నల్లని ఆకారం ప్రత్యక్షమైంది. అది మానవ శరీరం లాంటిదే కాని ముఖం లేకుండా పొడవాటి చేతులతో రాజుని పట్టుకోవడానికి ప్రయత్నించింది. వృద్ధుడు పైనుండి మంత్రాలు జపిస్తూ గంగాజలం బావిలో పోశాడు. రాజు తన చేతిలోని తులసి మాలను ఆ నల్ల నీడపై వేశాడు. ఒక్కసారిగా బావి లోపల గట్టిగా కేక, నీరు ఉప్పొంగడం, గాలి తుఫాను లావీచింది. ఆ క్షణంలో బావి లోతునుంచి ఒక యువకుడి రూపం వెలిగింది, రామయ్య. అతని కళ్లలో కృతజ్ఞత, కాని ముఖంలో బాధ. రాజు, నువ్వు నన్ను విముక్తి చేశావు. కాని నేను ఇంకా ఆమెను కలవలేను. రాజు ఆశ్చర్యపోయాడు. ఎందుకు? రామయ్య సమాధానం ఇచ్చే లోపే అతని రూపం మసకబారిపోయింది. శాంతమ్మ ఆత్మ బావి పక్కన ప్రత్యక్షమై కన్నీరు పెట్టుకుంది. ఎవరో మమ్మల్ని మళ్లీ విడదీస్తున్నారు. ఈసారి అది మనిషి కాదు. రాజు అయోమయంలో పడిపోయాడు. మనిషి కాని శక్తి బావి పక్కన చల్లని గాలి తాకుతూ ఉంది. చంద్రకాంతి మసకబారిపోతూ చీకటి మరింత గాఢమైంది. శాంతమ్మ ఆత్మ కన్నీళ్లు తుడుచుకుంటూ రాజుని చూసింది. రాజు, రామయ్యను నేను చేరుకోలేకపోవడానికి కారణం ఇక్కడ ఒక ప్రేతరాక్షసి ఉంది. రాజు ఆశ్చర్యపోయాడు. ప్రేతరాక్షసి అంటే? వృద్ధుడు నెమ్మదిగా వివరించాడు. ఇది సాధారణ దెయ్యం కాదు. ఇది ఆత్మలను తినేస్తుంది. రామయ్య ఆత్మ శక్తివంతమైందని తెలిసి దానిని తన బంధంలో ఉంచుకుంది. శాంతమ్మను కూడా దాని బంధంలోకి లాగాలని చూస్తోంది. శాంతమ్మ చెప్పింది. ఆ ప్రేతరాక్షసి పేరు కాళీ మునుళ్ళ అని పిలుస్తారు.
అది పూర్వకాలంలో ఒక తాంత్రికురాలు. తన పిశాచ శక్తులు పెంచుకోవడానికి యువతుల ఆత్మలను బంధించేది. నన్ను చంపిన రాత్రి సూరయ్య ఆ తాంత్రికురాలితో ఒప్పందం చేసుకున్నాడు. అందుకే రామయ్యను కూడా అది బంధించింది. రాజు కోపంతో అన్నాడు, ఆ రాక్షసిని నాశనం చేసి మీ ఇద్దరి ఆత్మలకు శాంతి కల్పిస్తాను. వృద్ధుడు హెచ్చరించాడు. ఆ పని సులభం కాదు. ఆమెను ఓడించాలంటే కాళికా మంత్రయాగం చేయాలి. కాని అది చేయడానికి రాత్రి 3 గంటలకు ఆమె గుడారం లోపలికి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ఆమె బలహీనంగా ఉంటుంది. మరుసటి రోజు రాజు, వృద్ధుడు గ్రామంలోని 2 ధైర్యవంతులు పొలాల చివర ఉన్న పాత చెట్ల మధ్యకు వెళ్లారు. అక్కడ ఒక పాడైపోయిన కట్టె గుడారం కనిపించింది. దానిపై ఎర్రని రక్తపు ముద్రలు, కపాలాలు వేలాడుతున్నాయి. వృద్ధుడు అన్నాడు, ఇది ఆమె స్థలం. కాని రాత్రి 3 గంటలకు మాత్రమే లోపలికి వెళ్ళాలి. రాత్రి 2:55. గుడారం చుట్టూ గాలి కరకరలాడింది. లోపల నుంచి మంత్రాల గగ్గోలు, పిల్లల ఏడుపులు, కుక్కల కేకలు వినిపించాయి. 3 గంటలు అయిన క్షణంలో రాజు, వృద్ధుడు 2 యువకులు లోపలికి అడుగుపెట్టారు. గుడారం మధ్యలో ఎర్రని అగ్ని, దాని చుట్టూ కపాలాలు. అగ్ని వెనుక పొడవాటి జుత్తు, రక్తంతో తడిసిన ముఖం, నల్లని కళ్లతో కాళీ మునుళ్ల కూర్చుంది. ఆమె భయంకరమైన కేకతో లేచింది. నా ఆహారాన్ని ఎవరు తీసుకుపోయేందుకు వస్తున్నారు? రాజు గుండెల్లో భయం ఉన్నా కళ్లల్లో ధైర్యం మెరిసింది. వృద్ధుడు మంత్రాలు మొదలుపెట్టాడు. గుడారం లోపల గాలి తుఫానులా వీచింది. కపాలాలు నేలపై పగిలిపోయాయి. గుడారం లోపల గాలి చక్రవాతంలా తిరుగుతోంది. మధ్యలో ఎర్ర అగ్ని, దాని వెనుక రక్తపు వాసనతో కాళీ మునుళ్ల నిలబడి ఉంది. ఆమె పొడవాటి జుత్తు గాలిలో త్రుళ్లాడుతూ, నల్లటి కళ్లలో ఎరుపు వెలుగు మెరిసింది. నా ఆహారం ఎవరు దొంగిలించడానికి వస్తున్నారు? ఆమె ఘోర స్వరం గుడారం అంతా నింపేసింది. రాజు, వృద్ధుడు 2 యువకులు వలయం వేసి నిలబడ్డారు. వృద్ధుడు ఓం కాళికాయే నమః మంత్రం జపించడం ప్రారంభించాడు. కాళీ మునుళ్ల ఒక్కసారిగా తన చేతిని ఆకాశం వైపు ఎత్తింది. గుడారంపైనుంచి నల్లని పొగలాంటి చేతులు వచ్చి రాజు కాళ్లను పట్టుకున్నాయి. రాజు కింద పడబోతుండగా తన తులసి మాలను ఆ పొగపై వేశాడు. ఒక్కసారిగా భయంకరమైన కేక, పొగ ఆవిరైపోయింది. ఆమె కళ్లలో మరింత కోపం. నువ్వు నన్ను గాయపరిచావు. అందుకు నువ్వు బతకవు. ఆమె నోటినుంచి నల్లని అగ్నిబంతి బయటకు వచ్చింది. రాజు దానిని తప్పించుకున్నా వెనక ఉన్న ఒక యువకుడు గట్టిగా అరుస్తూ నేలపై పడిపోయాడు. అతని శరీరం వెంటనే తెల్లగా మారింది. ఆత్మశక్తి పూర్తిగా పీల్చేసింది. వృద్ధుడు గంగాజలాన్ని అగ్నిపై పోశాడు. అగ్ని పగుళ్లలోంచి రామయ్య ఆత్మ కేకలు వేస్తూ బయటకు రావడానికి ప్రయత్నిస్తోంది. కాని రాక్షసి అతన్ని తన పొడవాటి జుత్తుతో మళ్లీ లోపలికి లాగింది. రాజు కోపంతో తన చేతిలో ఉన్న పూజ మంటల దీపాన్ని రాక్షసి మీదకు విసిరాడు. దీపం తగిలిన వెంటనే ఆమె శరీరంలో పొగలు, కేకలు వినిపించాయి. వృద్ధుడు రాజుకు కేక వేశాడు. రాజు, తులసి మాలను రామయ్య ఆత్మ మెడలో వేయ్. రాజు అగ్నివైపు దూకి రామయ్య ఆత్మను తన చేతులతో లాగాడు. రామయ్య మెడలో తులసి మాల వేసిన క్షణంలో గుడారం అంతా తెల్లని వెలుగుతో నిండిపోయింది. కాళీ మునుళ్ల ఘోరంగా కేకవేసి పొగలా మాయమైంది. ఆమె కపాలాలు అన్నీ బూడిదగా మారిపోయాయి. రామయ్య ఆత్మ శాంతమ్మ వైపు చూసి చిరునవ్వు పెట్టాడు. శాంతమ్మ కన్నీళ్లు తుడుచుకొని అతని చేయి పట్టుకుంది. ఇప్పుడు మనం కలిసిపోయాం. 2 ఆత్మలు కలిసి తెల్లని వెలుగులో మాయమయ్యాయి. గాలి నిశ్శబ్దమై గుడారం శూన్యంగా మారింది. గ్రామంలో ఇకపై రాత్రి 3 గంటల శాపం ఉండలేదు. కాని రాజు మాత్రం అప్పుడప్పుడు రాత్రి ఆకాశంలో 2 చిన్న వెలుగులు కలిసి కదులుతున్నట్లు చూస్తాడు. అవి శాంతమ్మ రామయ్య ఆత్మలని అతనికి తెలుసు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి.